హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోబు 22వ అధ్యాయము 23వ వచనము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం అభివృద్ధి పొందును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. ఆయన వైపు తిరగడం అంటే ఏంటి? ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తును విశ్వసించున్నావో ఆ రోజు నువ్వు ఆయన వైపు తిరిగిన వాళ్ళలాగా నువ్వు మారిపోయావు. యేసుక్రీస్తు గారు ఏం చేశారు? తండ్రి వైపు మాత్రమే తిరిగి ఉన్నారు కాబట్టి సమస్తాన్ని ఆయన జయించి ఉన్నాడు. ప్రతి దాంట్లో ఆయన అభివృద్ధి పొంది ఉన్నాడు కాబట్టి ఆయనలాగా మనము ఆయన కుమారుని ద్వారా మనము మారిపోయాము. సర్వశక్తిని వైపు తిరిగిన వాళ్ళగా మనము మారిపోయాము. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నేను నిన్ను విశ్వసించున్నాను, నీ వైపు నిన్ను తిరిగి ఉన్నాను కాబట్టి నేను అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎటువైపు తిరగాలి? సమస్య వైపు నువ్వు తిరిగిపోవడానికి వీలు లేదు. దేవుని వైపు మాత్రమే నువ్వు తిరిగి ఉండాలి. ఎందుకంటే దేవుని వైపు తిరిగి ఎప్పుడైతే ఉంటావో ప్రతి విషయంలో వాడి నుండి దేవునికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి విషయం మీద అధికారం పొందుకుని ప్రతి విషయంలో మీరు విజయము పొందుకును గాక. ఆమేన్. ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం బట్టి అడుగుతున్నారో ఈరోజు దేవుడు మీ జీవితంలో నూతనమైన కార్యం జరిగించును గాక. ఏ విషయాలైతే మీరు అభివృద్ధి లేదనుకుంటున్నారో ఆ విషయంలో మీకు అభివృద్ధి కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ వైపు తండ్రి తిరిగిన వారితో మేము అందరం ఉన్నాం తండ్రి. ఈ వాగ్దానాన్ని పట్టుకుందంటే విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి. అడుగుడే మీకు ఇవ్వమన్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందపరచబడును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అభివృద్ధి కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. అట్లే ఈ వీడియో చూస్తుంది ఎవరైతే తండ్రి ఏదైతే అవసరం ఉందో ఏకీభవిస్తున్నారు తండ్రి వారి అవసరం తీరును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడే నడిపించండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తుందండి. ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.